నో లైక్స్ నో నథింగ్. గణేష్ను వదిలేసి షెడ్ను వదిలేసి పోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు గణేషుని. ఈ గణేషులన్నీ ఫ్రీయే. నా మాటలు వినాలంటే పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. ఇది బాగుంది. సేమ్ అదే అని చిన్నది. శివాజీ శివాజీ కూడా పోలేదురా. రే శివాజీ కూడా పోలేదు. ముందుగానే పెట్టినా చెప్తున్నా, నేను గణేశం కొన్నీకి రాలే. మేము ఎవరు కూడా గణేశం కొన్నీకి రాలే, సూర్యునికి వచ్చినాం. తర్వాత వస్తాం మళ్ళా ఫ్రైడే ఆర్ సాటర్డే. బాగుంది. ఇంకా కాంతారా అన్నీ బుక్ అయిపోయినాయి. షెడ్ బుక్ అయిపోయింది. సింహం ఒకటి ఉంది. ఉప్పల్ రోడ్ల మీద గణేశం చూడడానికి వచ్చినాం. ఈ గల్లీ లోపలికి వచ్చినాం. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇది అన్కట్ వర్జన్. అంటే లైక్ నేను ఏదైతే తీసానో అది తీసినట్టు పెడతా. ఎడిట్ ఉండదు, ఏముండదు. ఖాళీ ఎట్లా ఇట్లా తీసినట్టు వచ్చేస్తుంది అంతే. వర్క్ బాగుంది. వర్క్ బాగుంది. లైట్ వేసి నడుస్తుంది మొత్తం. సోఫా కానీ ఒక్క రేట్ అడిగి ఒక్క మాట జోలో చేతులు పెట్టుకుని ఎక్కడ తిరిగినాం అంతే. జస్ట్ 52,000 మాత్రమే. ఇలాంటి గణేశుడే జస్ట్ 52,000 మాత్రమే అన్నాడు అన్న. అంతే ఖాళీ మాటలు బంద్ అంతే. ఖాళీ నవీన్ గారు మీకు ఏమనిపించిందండి? అనిపించింది కాదు, ఉప్పల జాగుంది కదా రవి. గైస్ ఈ శ్రీ సాయి గణేష్ షాప్స్ అంట. కొంచెం రీజనబుల్ ఉన్నాయి. అరే ఇటు పోదాం కదా, అటు పోదాం బేబీ. 21 పోతుంది. 15,000 ఇచ్చిన ఇప్పుడు ఉన్నాయి. అది దత్తాత్రేయం చూడ మీది ఇట్లా ఉంది. 21 అంట. తీసుకుందా? ఏడంతావరా బజార్లో? మంచిగా బజార్లో పెట్టు. ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేరా? ఇవా బయట చూపిస్తున్నా, లోపల పొగ పెడుతున్నావు. రెండు షెడ్ మీదేగా గణేష్ లోపలనే పెట్టు. ఆ షెడ్ ఎవరిది? అన్న అయిపోయినా 2-3 ఉంది. కేదార్నాథ్ ఉంది. అటు అటు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ బుక్ అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని కంప్లీట్ కాలే. కంప్లీట్ కానీ మనం చూసినా కానీ మనకు నచ్చదు. ఎందుకంటే కంప్లీట్ అయితే తెలుస్తుంది మనకి. ఇట్లా కంప్లీట్ కాకుండా ఉన్నాయి. కానీ ఇవన్నీ లాట్ పట్టుకోతారంట. సో లాట్ పట్టుకున్నప్పుడు హోల్సేల్ రేట్కి వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళు వరి వాళ్ళు అమ్ముకుంటారు అంతే తేడా. అందుకే అన్ని గణేశంలో బుక్ అని అంటారు కలర్ కాకముందుకే.
హనుమాన్ అటువైరా చూసి మెల్లగా పోండి. ఏం లేదా 5 మినిట్ దగ్గర జాదే జాదరే శని బాగుంది. अरे कोई खुदा त्याग मारने फिंगर पड़ी गई है त्याग में ఇది బాగుంది. కొంచెం జ్వరమే జ్వరం ఒకటి ఉందంట, 2 ఏదో ఒకటి ఉందంట. అది ఉందా? ఎంత సండే రోజు పోయిందంట. ఎంత ఏవాల ఏది అది ఎంత ఉన్నా హైట్ కానా స్పెషల్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ అయోధ్య ఇది ఉంది కదా, అయోధ్య ఇది ఉందా? ఓకేనా? మరి ఏం రాయలేదు దానికి? ఇంకా రాసిరా? అన్ని మాఫియాలోనే ఈ మాఫియా స్టార్ట్ అవుతుందేమో. పోయినసారేమో ఎలక్షన్లు ఉండే, ముందు ముందే బుక్ చేసుకురా వాళ్ళు. ఫుల్ లైఫ్ అండ్ హియర్ ఓన్లీ. వచ్చినా ఇదే గణేష్ అడుగుతుంది. రాహుల్ కళాకార్ కట్టలిపురా. అన్ని బుకింగ్ అయిపోయినాయి. కనిపించదు, దండ కనిపించదు. ఇప్పుడు తీస్తున్నట్టు, అందుకే అది కట్టాలని నిపుతారు. అంటే ఇప్పుడు అవి చూసాక బుడ్డదా కనిపిస్తుంది. ఏది ఏడలేస్తుంది? బాగుంది వర్క్. ఇది కూడా బాగుంది. బాబా బాబా ఖాళీ మళ్ళీ తీసుకోయేటప్పుడు చేస్తారు రా. ఇప్పుడు చేస్తారు నల్ల అయిపోతాను చేస్తారు. అరే తీసుకోవడం ఫినిష్ చేస్తారు రా. నేను స్టార్టింగ్ అన్నగా కొనికి రాలే, సున్నికి వచ్చినాం. ఏమనుకుంటారు? 20,000 ఇస్తాము, అంతకంటే ఎక్కువనా? బాగుంది. ఫిట్కి వేయంటవా బాబా బాబా కాదు
20,000 ఇస్తాను మాట్లాడరా. బట్టర్ ఇవ్వలే. గణేష్ రియలేనా? కరెక్ట్ ఉంది. ఈ గోల్డ్ ఫినిషింగ్ ఉంటే బాగుండు. చేతికి వచ్చింది కారి. చేతులు లేసాడవా? బాగుంది. తప్పు పెట్టరు. ఈడ ఈడ ఇటు సైడ్ పెట్టాలి యాక్చువల్గా. పెట్టు. హరీష్ నేను లాభ అంటది గణేష్ కానీ హరీష్ నువ్వు ఒక్కసారి అడుగుతున్నావు వస్తావని నువ్వు అడుగుతావు ఖచ్చితంగా వస్తాడు ఆయన. నువ్వు గిడ పెట్టు మొత్తం పాట పాట చేస్తుంది. అన్నీ వస్తున్నాయి కదా సామాన్ అంతా. ఖాళీ. ఇప్పుడు ఈ బండి మీద అంత పెద్ద గణేశుడు ఒంగోలు వరకు. కట్టలు ఇప్పేశారు ఈడ. నేనేమన్నా ఇందాక ఏమన్నారు ట్రైన్ వస్తుందంటే డైరెక్ట్ వేలు దొప్పేదమ్మా అన్నాడు. లేసే అవి లేసే లేసే. ఒంగోలు కా రాజా, ఒంగోలు కా రాజా. పోయింది. ఏమో మేము జియో వేర్లు ఉన్నాయి ముంగట. జియో వేర్ ఆ బండి ఆపుతుందా అనేది టాస్క్. అది ఫస్ట్ ఆ బండి కన్నా ముందు ఇలా కొట్టుకునేది ఉంది. ఫోటో దిగుతారా? ఏం చేస్తారు? చెక్కలు వేడి తక్కువగానే. చెక్క స్క్రూ ఫిట్టింగ్.
మొత్తం వస్తలే కదా, సగమే వచ్చింది. శ్రీకాంత్, శ్రీకాంత్ ఉన్నావారా? బాగున్నాయి. ఎండ నహి पर उड़गुड़ रहता फिर से बोल ఎండ నయ్యి పర్ ఉడుకుడుకు రైతా అంటే అర్థం ఏంటంటే ఎండ కొడతలేదు కానీ ఉడుకుతుంది మొత్తం. బట్ తిండి నయ్యి బతుకునై సక్తా. తిండి ముఖ్యం బిగులు బయటికి వస్తే. నేనేమో నడుచుకుంటూ పోతున్నా, నన్ను వదిలేసి అట్లా పోయి అట్లా దేవుళ్ళని చూసి తిరిగేసి మళ్ళీ వస్తారు రివర్స్. మే కౌన్ హూ? తిరిగేసి వస్తారు నన్ను వదిలేసి. చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. బాగుంది, వర్క్ ఉంది, బాగుంది. 44, జస్ట్ 44 ఓన్లీ. ఇంత తక్కువ బ్రో? చాలా తక్కువ. ఇట్లాంటి 40 కొనవచ్చు. అది 50 ఇంకా ఫస్ట్ నేను చెట్టుకే ఎక్కువ. ఎంతన్నా? 28. లాస్ట్ ఎంతకు వస్తాను? అవునా? గైస్ ఒక్కసారి ఇట్లా లోపల చూస్తే కళ్ళు పోతున్నాయి అంట. భయానక్ అంటే భయానక్. బాబా బాబా చూపిస్తుంది. ఏంది భయ్యా? ఏమనుకోకుండా బాగున్నాయి. అడ్డే అంటారా? గైస్ రేట్లు చాలా చీప్ అంటే చాలా చీప్. చూస్తే ఇట్లా 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 పెట్టుకొని వెళ్ళిపోతే అనిపిస్తుంది అంతే. 42,000 అంట వచ్చి తీసుకొని. 42,000.
ఫినిషింగ్ కాలే. ఏంటి రీజనబుల్ ఉన్నాయి కదా జరా రీజనబుల్, చాలా రీజనబుల్. కాలి 40 చేతిలో పెట్టి 15 మాట్లాడచ్చు. మెయిన్ అదే అంటున్నారా? కానీ రేపు మాపు వస్తే మళ్ళీ దొరకవు. గైస్ మొత్తం రేటు చూసిన తర్వాత నేను వీడియో తీసేయడమే మర్చిపోతున్నా. ఏదో అన్కట్ వర్షన్ ఏదో చెప్పినా కానీ చూసిన తర్వాత మాటలు వస్తలేవు. రేటు చెప్పినాక అసలుగా మాటలు వస్తలేవు. ఇంకా మా వాడు మొత్తం గణేశంకి డెకరేషన్ చూడు, ప్రేమ చూడు. మనది ఇది షాపు, ఎవరైనా సరే వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కింద నెంబర్ ఇస్తాను. కాకపోతే పైసలు అంక ఇచ్చినాక ఆడు కనిపించాడు. గణేశుడిగా మీరు ఎట్లా తీసుకొస్తారో మీ ఇష్టం. అది ఒక్కసారి పైసలు ఇచ్చినాక మామిడి కనిపించాడు అంతే. గైస్ చెప్పినట్టుగానే పోయినాం, గణేశుని చూసి మళ్ళీ రివర్స్ అవుతున్నాం. కాకపోతే 2 గణేశులను షార్టేజ్ చేస్తాం. ఆ 2 గణేశులలో ఎవరినో ఒకరిని తీసుకుంటామంటే మాత్రం ఆ దేవుని మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏ గ్యాంగులైనా సరే ఎవడో ఒకడు ఉంటాడు. అందరు నచ్చితే ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చింది అందరికి నచ్చదు. నా రూటే సపరేటు, నేనే వేరు. ఏమంటారు ఇక పాడాడు చూడు, 2 చంద్రుడు ఒకవైపు లోకం ఒకవైపు అన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం ఖాళీ అంటే నడుస్తాడు. ఇక అది అటు తెగదు ఇటు తెగదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇక మళ్ళీ డే 2 అయితే ఉంటుంది అనమాట. డే 2 ఉంటుందా, మళ్ళీ అలా నైట్ ఉంటుందా, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పుడు చూద్దాం. బాయ్.